హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా వ్లాగ్స్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది గదా! ఈ 2 డేస్ అయితే పెట్టలేదు కదా! కొంచెం కుదరలేదండి. ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా ఉండడం వల్ల. అండ్ ఆ తర్వాత ఇక ఈ ఎండల వల్ల వ్లాగ్స్ అసల షూట్ చేయలేకపోతున్నాము. సో, దానివల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో, ఇంక ఇదొచ్చేసి సండే రోజండి. యాక్చువల్‌గా సండే ఊరెళ్ళాననమాట. గుడి ప్రతిష్ఠ అయితే ఉంది. సో, మా అమ్మమ్మ, అత్త వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇంక అలా ఊరు వెళ్ళాననమాట. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరం కూడా కలిసాము. అండ్ నెక్స్ట్ మండే రోజు కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉందనమాట. మా చిన్నమ్మ వాళ్ళ సైడ్. సో, ఇంకా అటైతే వెళ్ళామనమాట. సో, దానివల్ల ఇంకా నాకు పెట్టడం అయితే కుదరలేదు. బట్ ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ కొంచెం అలా గుడి ప్రతిష్ఠ అయితే వెళ్ళాము. వేజన్‌లో అలా అయితే వెళ్ళామనమాట. సో, ఇంక అక్కడ కొంచెం అలా లైట్‌గా వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో, అది ఇంకా ఇక్కడైతే యాడ్ చేశాననమాట. సో, వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఇందాక చూసారు కదా మా అమ్మమ్మ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చిన్నమ్మ అనమాట. మా అమ్మ వాళ్ళ సొంత చెల్లెలు. అండ్ ఇంకా మా అమ్మమ్మ. మీరు ఇంతకు ముందు వ్లాగ్స్‌లో చూసే ఉంటారు. సో, అలా అందరం కూడా గుడి ప్రతిష్ఠ దగ్గర కలిసామనమాట. చాలా రోజుల తర్వాత ఇంకా అలా ఫ్యామిలీ అందరం కూడా కలిసాము. అండ్ వీళ్ళొచ్చేసి నా చిన్ని చెల్లెలు అనమాట. నాకిద్దరు కూడా చెల్లెళ్ళు. ఇప్పుడు చూపించాను కదా! ఒక చిన్నమ్మని. ఆ చిన్నమ్మ వాళ్ళ పాపను, ఇంకొకళ్ళొచ్చేసి ఇంకొక చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట. సో, అది ఇంకా అలాగే ఇక్కడ టెంపుల్‌కైతే వస్తూ ఉన్నాము. మేము యాక్చువల్‌గా మా ఊర్లో మా ఆడపడుచు, ఇంకా మా అత్తయ్య అండ్ ఊళ్ళో అక్క వాళ్ళందరం కూడా కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు కనిపిస్తే ఇంక నేను అమ్మ వాళ్ళ దగ్గరికైతే వెళ్ళాననమాట. ఇంకా అలాగా ఇక్కడైతే గుడి దగ్గరకొచ్చాము. గుడి ప్రతిష్ఠ చాలా రష్ ఉందనమాట. ఇదిగోండి ఇదొచ్చేసి టెంపుల్ అనమాట. అక్కడ మనకి ప్రతిష్ఠ జరిగింది. కాకపోతే ఇంకా చాలా జనాలున్నారని చెప్పేసేసి ఇంకా అందులోని పిల్లలు అలా వాసవికని తీసుకెళ్ళాను. షన్నుగాడు రానన్నాడనమాట. ఇంకా అలా పిల్లలున్నారు కదా! లోపలికి వెళ్తే మళ్ళీ ఇంక ఇబ్బంది పడతాంలే అని చెప్పేసి బయట అమ్మవారి దగ్గర మేము ఇంకా అలా కొబ్బరికాయ కొట్టుకొని వచ్చామనమాట. అండ్ ఇక్కడ అమ్మవారు చూడండి. ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నారు ఇక్కడ అమ్మవారైతే. సో, ఇంకా అలాగా అలా అమ్మవారిని ఒక చిన్న క్లిప్ నాంచారమ్మ తల్లి గుడి ప్రతిష్ఠ అన్నమాట. సో, అలాగా ఇంకా ప్రతిష్ఠ అదంతా కూడా చూడలేకపోయాం కానీ, బట్ ఇలా అమ్మవారి దర్శనం అయితే చేసుకోగలిగామనమాట. అంటే ఇక్కడ హోమగుండాలు అలాగా పూజ అంతా కూడా చేస్తారు కదా! సో, అలాగా జరిగిందనమాట. మార్నింగ్ అంటే ఇంకా నిన్నటి నుంచి అలా ఏమన్నా జరుగుతూ ఉందేమో. సో, ఫైనల్లీ ఈ రోజైతే మేము ఇలా వచ్చామనమాట. ఓహ్! కంపు. సరే ఇదిగో చూడు ఇక్కడ చూడు. చూడు. సో, ఇంక వీడొచ్చేసి నా చిన్ని తమ్ముడు అండ్ వీళ్ళొచ్చేసి నా ముగ్గురు చెల్లెళ్ళండి. అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి. ఇందాక చూపించాను గదా! పిన్ని అని. సో, తనొకళ్ళు అండ్ ఇంకొకండి. ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ ఏసుకున్నారు కదా! సో, తిను గూడా పిన్నే అవుతారు. కానీ నేను అక్క, అక్క అని పిలుస్తాననమాట. సో, అది ఆ పిన్ని వాళ్ళ అమ్మాయి ఒకళ్ళు, ఈ పిన్ని వాళ్ళ పిల్లలు అమ్మాయిలిద్దరు అండ్ ఆ బాబు అనమాట. మొత్తం ముగ్గురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు నాకు. సో, అది అండ్ ఇంకొక తమ్ముడు గూడా ఉన్నాడు అండ్ మా అన్నయ్య అనమాట. సో, అదండి. అంటే అమ్మ సైడ్ రిలేషన్ అనమాట ఇదంతా కూడా. సో, అది ఇంకా పెద్దగా అయితే నేను వ్లాగ్ అట్లా ఏమి షూట్ చేయలేదు. ఏమో అందరుంటారు కదా! అనేసి ఏమన్నా అనుకుంటారేమో అంటే ఏం అనుకోరులే కానీ, బట్ నాకింక అలా టైం సెట్ అవ్వలేదు. అంటే ఉండేది కాసేపే గదా! కొంచెం ఎంజాయ్ చేద్దాంలే వాళ్ళతో అన్నట్లు నేను వీడియో ప్లానింగ్ ఏం పెట్టుకోలేదు కానీ, బట్ చానాళ్ళ తర్వాత కలిసాం గదా! అనేసి కొంచెం అయితే షూట్ చేశాననమాట. సో, ఉంది కాసేపయినా గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే అందరం కలిసాం గదా! అనేసి. సో, అప్పుడప్పుడు ఇలా ఏమన్నా ఫంక్షన్స్ ఉండి కలుస్తూ ఉంటే బావుంటదబ్బా! ఎప్పుడు చూడు ఇంట్లో ఇంట్లోనే నిజంగా చాలా విసుగు పుడుతుందనమాట అసల. అప్పుడప్పుడు ఏమన్నా అంటే రావనుకోండి ఎప్పుడైనా ఒకటి అంటే అన్నిటికి మనమే వెళ్ళాలని లేదు కదా! సో, కొన్నిటికి ఇంట్లో వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు కదా! సో, అలాగా బట్ అప్పుడప్పుడు అలా అలా బయటికి వెళ్తూ ఉండాలిలెబ్బా! ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటే కూడా అసలు నిజంగా బయట ప్రపంచం ఏం తెలీదు మనకి. అండ్ ఎప్పుడో ఇంట్లో ఉండి విసుగు పుట్టేస్తదనమాట. సో, అలాగా ఈ 2 రోజులైతే కొంచెం మంచిగా అనిపిచ్చింది. ఈరోజు అండ్ రేపు కూడా వెళ్ళానని చెప్పాను గదా! సో, అంటే మండే రోజు కూడా వెళ్ళానని చెప్పాను గదా! సో, కొంచెం మంచిగా అనిపిచ్చిందనమాట. సో, అది ఇంకా అలాగా ఇదొచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగే అనమాట.
అంటే ఈరోజు బుధవారం కదా! సో, ఈరోజు మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. ఇంకా కొంచెం మూడ్ ఆఫ్‌లో ఉంది. మనసేదోలా ఉంది అందుకని చెప్పేసేసి, ఇంకా ఏమి షూట్ చేయలేదనమాట నిన్న అలాగేమి. ఇంకా అలా ఈరోజు మార్నింగ్ ఇంకా అలా షూట్ చేసి కొంచెం గ్యాప్ వచ్చిందిలే అనేసి ఇంకా అలా అప్‌లోడ్ చేసేస్తున్నాను అనమాట. సో, అది ఇక్కడొచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను ఇక్కడ నైట్ అయితే పప్పులన్నీ కూడా నానపెట్టానండి. మంచి హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. దోసకే వేశాను. ఇక్కడ నేను దోసకి ఏం యూజ్ చేశానంటే చూసారు కదా! నిన్న నైట్ పెసలు అంటే నాకు ఆ గ్లాస్ ఫుల్ గ్లాస్ ఉంది కదా! పెద్ద గ్లాస్. ఆ గ్లాస్ ఒక గ్లాస్ అయితే మాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కరెక్ట్‌గా సరిపోద్దనమాట. అందుకని ఆ గ్లాస్ ఫుల్‌గా అయ్యేలాగా నేను ఒక చిన్న గ్లాస్‌తో మెజర్ చేసుకొని తీసుకున్నాను. ఒక గ్లాస్ వరకు పెసలు, ఒక గ్లాస్ బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు, ఇంకో గ్లాస్ వచ్చేసి కబులి చెన్న ఉంటాయి కదా! అవి అలాగే ఒక గ్లాసు పచ్చిశనగపప్పు, ఒక గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళనమాట. అన్నీ కూడా నేను అలా ఒక గ్లాస్ అయితే వేసుకున్నాననమాట. వీటన్నిటిల్ని కూడా ఇంకా నిన్న నైట్ అయితే నానబెట్టుకున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసము. దీనికేంటంటే మనకి ఫెర్మెంటేషన్ అట్లా అయితే ఏమి అవసరం లేదు. అంటే పెసలు, అలాగే బొబ్బర్లు, కబూలి చెన్న ఇవి వేసాం కదా! సో, వీటికి ఫెర్మెంట్ చేస్తే మనకి ఆహ్, స్మెల్ వచ్చేస్తదనమాట పిండనేది. సో, వీటికి ఫెర్మెంటేషన్ ఏమి అవసరం లేదు. అప్పటికప్పుడు మనం ఇలాగ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో కావాలి అనుకుంటే రాజ్మా ఉంటాయి కదండీ! సో, రాజ్మా కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ప్రస్తుతం అయితే నేను ఈ 5 వేసుకున్నాను. అండ్ ఇంకా అలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి ఇదొచ్చేసి ఏదో పురుగండి వైట్ కలర్‌లో ఉంటది. రోజు కిచెన్‌లోకొచ్చి చూస్తే ఒక 3 పురుగులు, 2 పురుగులు అలా ఉంటాయన్నమాట కౌంటర్ టాప్ మీద. మరవి ఎక్కడి నుంచొస్తున్నాయో ఏమో తెలీదు కానీ, అంటే అసలది పురుగులానే ఉండదు. మామూలుగా అటుకులుంటాయి చూసారా మనకి తెల్లటుకులు అలా ఉంటది. కానీ చూడబోతేనేమో అది కొంచెం కొంచెంగా ముందుకు కదులుతూ, పాకుతూ ఉంటదనమాట. అది ఏం పురుగో ఏమో తెలీదు. సో, మీరెవరన్నా జెప్తారా? అంటే దాంతో మనకు పెద్ద పని లేదు గానీ జస్ట్ చూపిచ్చానులెండి అంతే. సో, అదే ఇంకిక్కడైతే పప్పులన్నిటిని కూడా నైట్ కడిగాను కదా! అయినా కూడా మళ్ళీ మార్నింగ్ వాటరొస్తాయి కాబట్టి మాకు ట్యాప్ వాటరు. మళ్ళీ వాటర్‌తో ఒకసారి కడిగి ఇంకిలాగా మిక్సీ పట్టేసాననమాట. మిక్సీ వేసేటప్పుడేంటంటే, కొంచెం అటుకులు నానబెట్టి వేసుకున్నాను. అంత నెసెసరీ అంటే, అంత అవసరమైతే ఏం లేదు మనం అటుకులు వేసుకోవడము. అండ్ కొంచెం మెంతులు వేసాననమాట నైట్ నానబెట్టేటప్పుడు. సో, అటుకులు అంత అవసరం లేదు మనకి. కాకపోతే కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే వేసుకోండి. లేకపోయినా గూడా మనకి బావుంటాయనమాట. అన్నీ కూడా వాటి ఫ్లేవర్స్ మనకి బాగా అనిపిస్తాయి. సో, అలాగా ఇంక అన్నీ కూడా మిక్సీ పట్టేసాను. ఇంక నేనేం వేయలేదు. మీకు కావాలి అనుకుంటే కొంచెం అల్లము, పచ్చిమిర్చి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే అవేం వేయలేదనమాట. ఓన్లీ ఇంకా ఇలానే ప్లెయిన్‌గా వేసేస్తున్నాను. అండ్ ఇంకా మనం దీంతో కావాలనుకుంటే ఎగ్ దోస కూడా వేసుకోవచ్చు. సో, ఇది యాక్చువల్‌గా మనకి హై ప్రోటీన్ ఉంటది. ఎగ్ వేసుకుంటే ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ అవుతదనమాట. సో, అది చాలా బావుంటుంది. నన్నడుగుతున్నారు కదా! డైట్ రెసిపీస్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి శిరీష అని చెప్పేసేసి. సో, ఇదొకటి యాడ్ చేసుకోవచ్చు మనం డైట్‌లో. ఎక్కువ ప్రోటీన్ ఉంటది. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ. అంటే అటుకులు కొంచెం క్వాంటిటీ వేసాము. అసలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చనమాట. సో, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువుంటాయి కాబట్టి హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, అదండి. ఇంకా అలాగా మార్నింగ్ ఇంకా పిల్లలకి హాఫ్ డే స్టార్ట్ అయ్యాయి కదా! ఇంకా లంచ్ బాక్స్ పనైతే లేదనమాట. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి పంపించడమే. ఇంకా అలాగా దోసలైతే వేసేసాను. అండ్ దీనిలోకి చట్నీ ఏంటంటే నిన్న పచ్చిమిర్చి, టొమాటో చట్నీ చేశాననమాట. అదుంది. యాక్చువల్లీ ఈ దోసల్లోకి మనకి ఇలా పచ్చిమిర్చి, టొమాటోలు, ఇంకా అల్లం చట్నీలు ఇలాంటివైతే బావుంటాయి. పల్లి చట్నీ కంటే గూడా. ఇంక నిన్నెటు నేను ఆ చట్నీ చేశా అదుందిలే అని చెప్పేసి ఇంక చట్నీ అయితే ఏమి సెపరేట్‌గా చేయలేదు. అండ్ ఇంకా తర్వాత పిల్లలకి స్నాక్ బాక్స్ అవి కూడా పెట్టేసాను. ఇవి ఉంటాయి గదా! పల్లి పకోడీ పప్పుండుంటే ఇంక అదైతే వేసేసాననమాట. ఇంక బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాను. ఇంక వాళ్ళైతే అలా స్కూల్‌కి వెళ్ళిపోయారు. 7:10కి ఇలా బస్సొచ్చేసి ఇంకా 6:30కి అలా అయితే లేపుతాననమాట. ఇంకా అలా లేపేసి ఇంకా బ్రష్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి పంపించేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కొస్తాను గాబట్టి వస్తారు కాబట్టి వచ్చే టైంకి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తా అనమాట. సో, అదండి. ఇంకా ఆ తర్వాత నేను కూడా బ్రష్ అదంతా కూడా చేసుకొని కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే గ్రీన్ టీ పెట్టాననమాట. అండ్ ఇక్కడ ఈ గ్రాస్ మ్యాట్ వచ్చేసి నేనెప్పుడన్నా స్టాక్‌వి అట్లాంటి వీడియోస్ చేయడానికైతే తీస్తూ ఉంటాను. సో, అలా తీసి ఇంకా పెట్టలేదనమాట. ఇంకా ఇక్కడ ఈ మ్యాట్ లేకపోతే అంత లుక్ అనిపిచ్చట్లేదు. ఇంక అందుకే ఒకసారి కొంచెం డస్ట్ అదంతా కూడా ఉంది. ఇంక అంతా కూడా క్లీన్ చేసేసి, ఇంక పిల్లలు గూడా ఏంటంటే ఆయిలు చేతులు గాని, ఏమన్నా తినేటప్పుడు అలా పెట్టేస్తూ ఉంటారు. టీవీ పైన గాని, కబోర్డ్స్ పైన కానీ అలాగా. ఇంక అందుకే ఒకసారి వైప్ చేసేసి, ఇంక ఈ మ్యాట్ గూడా వేసేసాననమాట. ఎన్నెన్ని వైర్లున్నాయో అక్కడ ఆ వైర్లన్నీ ఏంటో ఏమో కానీ చాలా వైర్‌లయితే ఉంటాయన్నమాట. సో, ఇంక అన్నీ కూడా ఇంక అలాగా సెట్ చేసేసి పెట్టేసాననమాట. అసలే పని లేట్ అనుకుంటే
ఇదొక పని. ఆ మూత పెట్టాను, తీసేటప్పుడు సైడ్స్ ఉన్నాయి కదా పట్టేసి పోయాయన్నమాట. కాలుతున్నాయి. ఫస్ట్ అయితే గ్రీన్ టీ పడాలబ్బా, అప్పుడే ఏదైనా చేయగలను. రామచంద్ర, లేదులేండి, ఫస్ట్ క్లీన్ చేస్తాను. క్లీన్ చేసుకుని ప్రశాంతంగా. యాక్చువల్‌గా పిల్లల్ని స్కూల్‌కి పంపించి మళ్ళీ కాసేపు పడుకున్నానండి. కొంచెం ఏంటో హెడేక్‌గా అనిపించింది ఈరోజు పొద్దున్న. అందుకని చెప్పేసేసి వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పడుకున్నాననమాట. ఎప్పుడుకో 8:30కో ఏమో అలా లేచి ఇంకప్పుడు కిచెన్‌లోకైతే వచ్చాను నిజం చెప్పాలి అంటే. సో, ఇంక అలాగా వచ్చేసి ఇక కొంచెం అలా గ్రీన్ టీ తాగుదాంలే కొంచెం అని చెప్పేసి ఇంక గ్రీన్ టీ పెట్టేసి ఇంక అక్కడ మ్యాట్ అది వేశాను. అయితే మూత పెట్టాననమాట ఒకటి. అది ఏంటంటే దీనికి ఎడ్జెస్ ఉండడం వల్ల మూత పట్టేసి ఇంక అలా పొ వా అంటే కింద వైపు పడిపోయాయి. అసలే లేట్ అని చెప్పేసి అందుకే అన్నాను. అసలే లేట్ అనుకుంటే మళ్ళీ ఈ పని అని చెప్పేసేసి పడుకోవడం వల్ల ఇంక అలా కొంచెం లేట్‌గా లేచాను మళ్ళీ. ఇంక అప్పుడు లేచి మళ్ళీ అంతా పని కూడా చేసుకున్నాననమాట. సో, ఇంక అలాగే గ్రీన్ టీ అయితే కలిపేసేసాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తామనమాట. ఫస్ట్ ఇక అలా ఏదో ఒకటి అంటే డైలీ అంటే మీరు చూస్తూ ఉంటున్నారు కదా! ఒక్కరోజు గ్రీన్ టీ తాగుతాము. లేకపోతే ఒక్కో రోజు మామూలుగా హాట్ వాటర్‌లోనే లెమన్, హనీ వేసుకొని తాగుతాము. లేదు అంటే ఒక్కొక్క రోజు ప్లెయిన్ హాట్ వాటరు. లేదు అంటే ఒక్కొక్క రోజు అవేమీ తాగలేదు అనుకున్న రోజు మామూలు వాటరే ఒక చెంబు వాటరు అలాగైతే తాగేస్తూ ఉంటాము. ఇవనుకోండి మామూలుగా కప్స్ అలాగా, ఇంకా మామూలుగా హనీ లెమన్ వాటర్, మామూలు ప్లెయిన్ వాటర్ అనుకోండి అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుంటాం. సో, ఏదో ఒకటి అలాగా డైరెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ఇలా ఏదో ఒకటి తీసుకుంటే కొంచెం ఏంటంటే అందులోను సమ్మర్ కాబట్టి ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో, అది ఇంకా అలాగే గ్రీన్ టీ తాగేసేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేద్దాము. అంటే మళ్ళీ ఎండ ఎక్కువైందనుకోండి వంటగదిలో అసలు ఉండలేము. అందుకని ఇంక ఇక్కడ ఇంట్లో ఏంటంటే చామ దుంపలు ఉంటాయి కదా! ఇవి ఉన్నాయి. సో, ఇవి ఉడకాలి కాబట్టి స్టవ్ మీద పెట్టేస్తే ఉడుకుతాయిలే అని చెప్పేసి ఇంక అలా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాననమాట. అండ్ వీటితో పాటు ఎగ్స్ కూడా వేద్దాంలే తింటారు పిల్లలు అని చెప్పేసి ఇంక అలా కొంచెం ఎగ్స్ కూడా వేసేసాననమాట. సో, అది ఇంకా అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా పక్కనే దోసలైతే వేసేసుకొని ఇంక మా వారికి కూడా ఇచ్చేసి ఇంక ఇక్కడైతే నేను కూడా తింటూ ఉన్నాను. అని చెప్పాను గదా! ఈరోజు పల్లి చట్నీ అట్లయితే ఏం చేయలేదు. నిన్నటి చట్నీ ఉంది అని చెప్పేసి. సో, ఇంక అలాగా చట్నీతో అయితే తినేస్తున్నాననమాట. అండ్ ఇంకా అక్కడ చామ దుంపలు అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి కాబట్టి ఈలోపు మన స్టాక్‌లో కొన్ని డ్రెసెస్ అయితే క్లియరెన్స్ సేల్‌లో ఆఫర్‌లో అయితే పెడుతున్నానండి. సో, అవి ఒకసారి మీరు కూడా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన బిజినెస్ నంబర్‌కైతే వాట్సాప్ చేయండి. స్క్రీన్‌పై ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి. సో, ఫస్ట్ వచ్చేసి ఈ గ్రే కలర్ డ్రెస్ అనమాట. సో, ఇప్పుడు చూపిస్తున్న 4 చూపిస్తాను. ఈ నాలుగిట్లో మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా జస్ట్ 875 ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట. అన్నీ కూడా మనకి మంచి డిజైనర్ వేర్‌లో ప్రీమియం క్వాలిటీలో 3 పీస్ సెట్స్ అయితే ఉంటాయి. గ్రే కలర్‌ది అక్కడక్కడ బుట్టీస్ వస్తాయి. అండ్ డిజిటల్ ప్రింట్‌లో అలా ఫ్లోరల్ దుపట్టా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోమన్ షిమ్మర్ అన్నమాట. ఇలా ఆరెంజ్ కలర్‌తో మనకి వస్తుందన్నమాట. సో, పైనొచ్చేసి క్రీమ్ కలర్ అండ్ నెక్ పార్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ ఇంకా దుప్పట్టా వచ్చేసి మనకి అలా ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో అయితే వస్తుంది. సో, ఇది కూడా జస్ట్ 875 ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది. సో, సైజెస్ అయితే అన్నీ ఎమ్-2 ఎక్స్ఎల్ లేవండి. సో, అన్నీ కూడా 2 పీసెస్ ఒక్కొక్కటైతే ఒక 1 పీస్ అలా అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు కానీ బట్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన బిజినెస్ నంబర్‌కి స్క్రీన్‌పై ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేయండి. నేను మీకు అక్కడ క్లియర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట. ఇది మనకి పికాక్ డిజైన్‌లో అయితే వస్తుంది. యోక్ పార్ట్ అండ్ టాప్‌కి బాటమ్‌లో కూడా అలానే వస్తుంది. అండ్ దుపట్టా వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్‌లో అయితే వస్తుందన్నమాట. సో, ఏమన్నా బర్త్‌డే ఫంక్షన్స్ అట్లాంటివి ఉంటాయి కదా! సో, వాటికి ఇవి మనకి డిజైనర్ వేర్ కాబట్టి చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ ఇలా సీక్వెన్స్ వర్క్, జెరీ వర్క్ అయితే వస్తుందన్నమాట దుపట్టాకొచ్చేసి. అండ్ దీనిలోనే ఇంకొక కలర్ ఉంది. మనకి ఈ బ్లూ కలర్ అన్నమాట. అండ్ ఇదొక్కటే నాకు సైజ్ గుర్తుంది. దీనిలో ఓన్లీ ఎమ్ సైజ్ మాత్రమే ఉందన్నమాట.
ఇంకా రిమైనింగ్ సైజెస్ అయితే ఏమీ లేవు. అండ్ దీనికి కూడా అలాగా పికాక్ డిజైన్ వస్తుంది. కింద కూడా పికాక్ డిజైన్ వస్తుంది. అండ్ జెరీ బోర్డర్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఫైనల్లీ ఈ వైలెట్ కలర్ అన్నమాట. ఈ లావెండర్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్. అలా కొబ్బరి చెట్లు వచ్చి చాలా బాగుంటుంది ఈ యొక్క పాట అయితే. అండ్ దుప్పట్టా వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ లో అలా వస్తుంది అనమాట. అండ్ బోటం కూడా బ్లూ కలర్ బోటం అయితే వస్తుంది. అండ్ ఇందాక చూపించిన గ్రీన్ బ్లూ డ్రెస్లు ఉన్నాయి కదండి, వాటికైతే బోటం కి పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు చూపించిన వాటిల్లో ఏది పిక్ చేసుకున్నా జస్ట్ 875 ఫ్రీ షిప్పింగ్ అండి. మంచిగా డిజైనర్ వేర్ 3 పీస్ సెట్స్ అనమాట. బడ్జెట్ లో క్లియరెన్స్ లో మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నాను. మెయిన్లీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. పర్పుల్ కి ఇలా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ వస్తుంది అనమాట. సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ సైజ్ అయితే మన బిజినెస్ నెంబర్ కి వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి అబ్బా, నేను అక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో అదనమాట. ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి, గ్రాప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా మన చామదుంపలు అయితే వేసాను కదా, సో ఇవైతే మంచిగా ఉడికాయి అనమాట ఎగ్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే పులుసు పెడుతూ ఉన్నాను. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది చామదుంపల పులుసు అయితే. చాలా తక్కువ అన్నమాట, చెయ్యను. మా వారు అంత తీసుకురారు అనమాట. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు తినరు అనుకుంటా ఇవి, వాళ్ళకి అసలు అలవాటు లేదనుకుంటా. నేనే ఎప్పుడన్నా తీసుకురామనేసి అడుగుతూ ఉంటాను. అడిగినప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఇంకా అలా మొన్న తినాలనిపించి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. మామూలుగా పోపు పెట్టేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అవి వేసేసి తర్వాత ఉడికించిన చామదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని పులుపు తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవడమే. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇంకా నేను ఎగ్స్ కూడా వేసా, చెప్పాను కదా పిల్లలు తింటారని చెప్పేసి వేసానని. సో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మసాలాలు, స్పైసెస్ అంటే పెద్దగా ఏం అవసరం ఉండదు, చాలా బాగుంటుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా తినేదాన్ని అనమాట ఈ చామదుంప పులుసు. అప్పుడు ఎందుకో నాకు నోటికి పుల్లగా, పులుసు కూర కదా బాగా తినాలనిపించేది. మా అమ్మతో అడిగి మరి చేయించుకొని తినేదాన్ని. సో చాలా బాగుంటుంది చామదుంప కోడిగుడ్డు పులుసు అనమాట. సో అది. సో ఇంకా మరి ఇదండి ఒక సింపుల్ వ్లాగ్ అన్నమాట. సో వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.